నేను ఒక కొత్త మైక్ తీసుకున్నా మామ. అది మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. సో కొత్త మైక్ అండ్ కొత్త వాయిస్ అని చెప్పేసరికి, సో ఇది వచ్చేసరికి డిజిటెక్ DWM అండ్ 124 సిరీస్ అన్నమాట. నేను ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. బాక్స్ రివీలింగ్ ఎట్ ద సేమ్ టైమ్ నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియోలోకి వచ్చేసాను. సో ఇది బాక్స్ అన్నమాట. దీన్ని మనం అన్బాక్స్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అని రాశారు సింపుల్ గా. DWM 124 సిరీస్. మనకి ఇది వైర్లెస్ రేంజ్. దీంట్లో మనకి మెయిన్ ఫీచర్స్ అయితే ఇక్కడ రాస్తారు మామ. దీని గురించి చదువుతున్నాను చూడండి. వైర్లెస్ రేంజ్ అప్ టు మనకి 80 meters వరకు, మనకి 80 meters డిస్టెన్స్ వరకు ఇది. సో నాయిస్ రిడక్షన్ కావచ్చు, ఏదైతే మనం మాట్లాడుతున్నామో రిసీవ్ చేసుకోవటం గురించి కావచ్చు, 80 meters రేంజ్ లో ఉంటే మాత్రం ఇది చాలా బాగుంటది. నేను మేబీ ఒక 10 meters కంటే ఎక్కువ పోలేను, ఎందుకంటే నేను మ్యాక్స్ రికార్డ్ చేసేవన్నీ చాలా క్లోజ్ గా ఉంటాయి. బయటికి కూడా నేను వెళ్ళి రికార్డ్ చేయలేదు ఏవి. డ్యూయల్ మైక్ రన్ టైం మనకి అప్ టు 18 hours వరకు అయితే ఇచ్చాడు. మనకి ఇక్కడ చూడండి, ఇన్సైడ్ ద బాక్సెస్ ఏమేమి వస్తాయి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఛార్జింగ్ కేస్, రిసీవర్, ట్రాన్స్మిటర్స్ 2 వస్తాయి. అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్, ఒక మాన్యువల్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్యూచర్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ కూడా చదివేస్తాను. వైర్లెస్ ట్రాన్స్మిషన్ 2.4 GHz ఇచ్చారు. అండ్ కంపాటబిలిటీ, ఈ ప్రోడక్ట్ ఎవరెవరు యూజ్ చేయొచ్చు అన్న దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి iPhone 15 అబోవ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. లైక్ 16 Pro ఆర్ 16 ఆర్ 17, మనకి ఇప్పుడు 18 కూడా రాబోతుంది. సో వీళ్ళందరూ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ఉంటది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి టైప్ సి ఆండ్రాయిడ్ యూజర్స్. లైక్ అన్ని మొబైల్స్ మనకి ఇప్పుడు సి టైప్ లోనే వస్తున్నాయి. ఎవరైతే సి టైప్ మొబైల్ ఉందో మీరు ప్రతి ఒక్కరు అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయవచ్చు. అండ్ మనకి నాయిస్ రిడక్షన్ అండ్ ఈకో మోడ్ ఇచ్చేస్తారు. లేట్ చేయకుండా మనం దీంట్లో ఈ ప్రోడక్ట్ ఏమేమి వచ్చాయి మనం దీన్ని అన్బాక్స్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ మనకు ఒక టేబుల్ సెటప్ లేదు కాబట్టి కింద పెట్టి ఇప్పుడు నేను 1 by 1 ఇందులో ఏమున్నాయో చూపిస్తాను. సో ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకొని మన ఫ్యూచర్ లో అన్ని ప్లాన్ చేద్దాం. నేను ఇది ఓపెన్ చేసామమ్మా. సో ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా డిజిటెక్స్ సంబంధించిన ఒక చిన్న లోగో అండ్ ఒక పేపర్ అయితే మనకు ఉంది. ఇది ఒక పక్కన పెట్టేద్దాం. సో మనకి ఇది మెయిన్ ప్రోడక్ట్ అన్నట్టు, ఇది పైనే ఉంటది. అండ్ ఇక్కడ చూడండి, జస్ట్ మీరు లోగో తోటి అండ్ చాలా డిజైన్ చేశారు మంచిగా. ఏమంటారు, టాప్ లో ఉండాలి. ఇట్లా టాప్ లో ఉంటే ఇట్లా తీస్తే మనకి ఇవన్నీ ప్రొడక్ట్స్ వస్తాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఇందులో ఉన్నవే నేను యూజ్ చేస్తున్నా ప్రజెంట్. సో నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వచ్చు, మీరు ఏదైతే వాయిస్ వింటున్నారు ఇవన్నీ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్, ఐ మీన్ ఈ మైక్ త్రూనే మీరు వింటున్నారు. సో ఇది మన తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు. అండ్ మాన్యువల్ కూడా ఒక పక్కన పెట్టేద్దాం. అండ్ మనకు ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. దీంట్లో మనకి మేబీ ఒక చార్జర్ కేబుల్, ఐ మీన్ కేబుల్ ఇచ్చి ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం సో విల్ ఓపెన్ ఇట్. అండ్ ఇక్కడ చూడండి, ఒక కేబుల్. హలో, యా, ఒక కేబుల్ మామ. ఓకే, విండ్ మనకి ఏమంటారు, మనం బయట సైడ్కి వెళ్ళినప్పుడు ఏమంటారు, ఆ విండ్ నుంచి మనకి డిటెక్ట్ చేయడానికి పఫ్స్ ఇస్తారు. ఒకసారి వెయిట్. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఓకేనా. సో ఇలా మనకు ఉంటుంది అనమాట. దీన్ని ఇక్కడ మనం పెట్టేసుకొని లైక్ విండ్ నుంచి మనం ఏంటంటే, సో కొంచెం మనం ఆ రేంజ్ ని కొంచెం తగ్గించవచ్చు అనమాట. సో ఇదొకటి ఇచ్చారు. అంతే. బాక్స్ లో ఉన్న కంటెంట్స్ వచ్చేసరికి సింపుల్ చెప్పాలంటే ఒక రిసీవర్ ఉంటుంది మామ. రిసీవర్ ఆల్రెడీ నేను మొబైల్ కనెక్ట్ చేశాను. మేబీ నీకు చూపించలేకపోతున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది, విల్ షో. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇక్కడ ఉంది కదా. సో ఇది డైరెక్ట్ గా మనం ఫోన్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని రిసీవర్ అంటారు. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, ఇవి ట్రాన్స్మిటర్స్ అంటారు. సో అందులో ఒకటి యూజ్ చేస్తున్నాను, ఒకటి ఇందులో ఉంది. ఒకటి ఫోన్ కనెక్ట్ చేశాను. ఐ మీన్ ఈ రిసీవర్ ఏదైతే ఉందో రిసీవర్ ని ఫోన్ కనెక్ట్ చేస్తూ ఉంది. సో మనకి చెప్పాను కదా, ఏదైతే లోగో ఉందో లోగో టాప్ లో ఉంచి మనం ఇట్లా లాక్ చేస్తే, ఐ మీన్ అన్లాక్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటది. సో మనకి ఆల్రెడీ ఇంకో ట్రాన్స్మిటర్ ఉంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీ వాయిస్ అంతా ఇక్కడ నుంచి రికార్డ్ అయితే ఉంటది. అండ్ కింద వచ్చేసరికి మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఒక స్టిక్కర్ ఉంటుంది, దాన్ని పీకేసి పెట్టుకోవచ్చు. బట్ నేను ఇప్పటి వరకు ఇది యూజ్ చేయలేదు. నా లాస్ట్ 2-3 months నుంచి నేను ఇది యూజ్ చేయలేదు. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు సింపుల్ చూపిస్తాను. ఇది లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నా నేను. సో మీకు ఇక్కడ చూడండి, సో నీకు సిగ్నల్ వచ్చింది, లైక్ లైట్ వెళ్ళిపోయింది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది మైక్, మనకి ఏదైతే ఆడియో ఉంటుందో అది కనెక్ట్ అయినట్టు ఫస్ట్ది. అండ్ సెకండ్ వచ్చేసరికి నాయిస్ సంబంధించింది అనమాట. మనం సింగిల్ ప్రెస్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇది ఏమంటారో ఆఫ్ అయిపోయింది. నాయిస్ రిడక్షన్ అనేది మీకు ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వన్ ఆన్ ఉంది, మనకి ఇప్పుడు సెకండ్ వన్ ఆన్ అవుతుంది. ఐ మీన్ నేను ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తున్నా. సో చూడండి, సెకండ్ వన్ కూడా మీకు ఆన్ అయిపోయింది. లైక్ కనిపిస్తుందా ఇప్పుడు?
చూడండి ఇప్పుడు మనకి ఏదైతే వాయిస్ ఇక్కడ ఉందో వాయిస్ మనం రిసీవ్ అవుతుంది లైక్ రికార్డ్ అవుతుందో సో దాన్ని ఆఫ్ చేయాలి లేకపోతే ఆన్ చేసుకోవాలంటే ఈ బటన్ ఉందో మనం 3 టైమ్స్ ఎట్ ఏ టైం మనం ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను అది ఆఫ్ చేస్తాను చూడండి. సో మీకు కనిపిస్తుందా రెడ్ కలర్లో చేంజ్ అయిపోయింది అంటే సో వన్స్ ఒకసారి మనం రిసీవర్లో ఇది ఇట్లా ఆపేసామంటే మనం రికార్డ్ చేసేది వినిపించదు జస్ట్ నార్మల్గా. సో మన వాయిస్ లేకుండా వినిపిస్తుంది. నేను ఇప్పుడు ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం మాన్యువల్గా మనం ప్రజెంట్ దీంతో చేస్తున్నాం కదా సో దీంతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో మనం ప్రజెంట్ అయితే ఇది ఆన్ చేస్తున్నాను నేను. సో ఇది ఆన్ చేశాను అండ్ మనకి నాయిస్ రిడక్షన్ ఆన్ చేయాలంటే సింగిల్ ప్రెస్ చేయాలి. సింగిల్ ప్రెస్ చేస్తాను ఇది అయిపోయింది. అండ్ మనకి లాస్ట్ వచ్చేసరికి ఈకో మోడ్ ఇది కొంచెం ఈకో మోడ్ వస్తుంది మీ అందరికి తెలిసిందే ఈకో మోడ్. అండ్ నేను ఇప్పుడు ఈకో మోడ్ ప్రెస్ చేశానంటే లైక్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఈకో మోడ్ కూడా ఆన్ అయిపోతుంది. సో సింపుల్ గా ఇది యూస్ చేయడం. మళ్ళీ ఇప్పుడు పవర్ ఆఫ్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఎల్లో కలర్ బటన్ కనిపిస్తూ ఉంటది. సో దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అని అంటే సో ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ లైక్ మనం ఈ రిసీవర్ ని పక్కన పెట్టేసి ప్రజెంట్ ఈ రిసీవర్ తోనే మనం టెస్ట్ చేద్దాం. సో ఏది ఎట్లా వర్క్ అవుతుందో మీకు రియాలిటీగా మీకు కనిపిస్తూ ఉంటది. సో నేను ప్రజెంట్ మ్యాగ్నెటిక్ యూజ్ చేస్తున్నా కాబట్టి మ్యాగ్నెటిక్ పెట్టేసిన. అండ్ ఇక్కడ చూడండి నేను ఏం ఆన్ చేశానంటే లైక్ మనం రికార్డ్ చేసేది వినిపించాలి కాబట్టి ఇది ఫస్ట్ ఆన్ చేసుకున్నా. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నాయిస్ రిడక్షన్ సరౌండింగ్స్ ఏమున్నా కూడా నాకు అవి వినిపించొద్దు నాయిస్ రిడక్షన్ అవ్వాలని చెప్పేసరికి నేను అది పెట్టుకున్నాను. అండ్ మనం 1 by 1 ఆన్ చేద్దాం. సో మనం ఇది ఆల్రెడీ ఎలా కనెక్ట్ చేసుకోవాలో మీకు చెప్పేసాను కాబట్టి జస్ట్ ఇప్పుడు సో మనం ఇది ఏమంటారు ఇది ఆఫ్ చేసి చూద్దాం. అండ్ నేను ఇది ఫస్ట్ ఇది ఆఫ్ చేస్తున్నా అంటే మీకు వాయిస్ వినిపించదు. నేను వన్స్ ఇది ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ చూడండి. ఇప్పుడు ఆన్ చేశాను. సో ఇప్పుడు వినిపిస్తుంది మీకు వాయిస్ వినిపిస్తుంది. ఎందుకంటే మనం ఇది ఆన్ చేసాము. అండ్ ఇక్కడ నాయిస్ రిడక్షన్ ఉందని చెప్పాను కదా! సో ఇది ఆన్ చేశాను. ఇది ఆఫ్ చేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను. సో మేబీ ఇలా ఆఫ్ చేశాను. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఇదంతా వచ్చేసరికి నాయిస్ వితౌట్ నాయిస్ రిడక్షన్ అన్నమాట. సో మేబీ నేను క్లోజ్డ్ రూమ్‌లో ఉన్నాను అండ్ కొంచెం ఇంట్లో ఉన్నాను కాబట్టి మీకు ఎక్కువ నాయిస్ అనేది మీకు వినిపించకపోవచ్చు. బట్ మనం అవుట్‌డోర్ లైక్ నేను ఇప్పుడు బయటికెళ్తానన్నమాట. నేను బయటికెళ్ళిన తర్వాత ఇది ఎట్లుంటదో మీకు వినిపిస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు వితౌట్ నాయిస్ రిడక్షన్ ఎలా ఉందో మీరు ఇన్‌సైడ్ ద రూమ్ ఎలా ఉందో మీకు వింటున్నారు. అండ్ ఔట్ సైడ్ లైక్ నేను బయటికెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో కూడా మీకు ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఓకే. ఒక రేంజ్ కూడా చూపిస్తాను. ఓకే. డన్. అండ్ నేను ఇది ఆన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు విత్ నాయిస్ రిడక్షన్ తోటి మీరైతే వింటున్నారు. అండ్ నౌ మనం ఏం చేద్దామనంటే ఇక్కడ ఎకో మోడ్ ఉంది. మనం ఎకో మోడ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ మీకోసం శాంపుల్ చూపిస్తా. సో 2 టైమ్స్ ప్రెస్ చేయాలని చెప్పా కదా! 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు ఏమంటారు ఎకో మోడ్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఇదంతా ఎకో మోడ్‌లోనే వింటున్నారు. ఇది చాలా రేర్‌గా యూజ్ చేస్తారు. అండ్ దీని గురించి నాలెడ్జ్ ఉండి దీన్ని యూజ్ చేయాలనుకుంటే చాలా బావుంటది మామ. బట్ మీకు యూజ్ చేయడం నాలెడ్జ్ లేకపోతే యూజ్ చేయకుండా ఉండటమే బెటర్ అని నా ఫీలింగ్. బట్ నా పర్సనల్ ఏం చెప్తానంటే ఇది యూజ్ చేయకండి. ఎందుకు దాని గురించి మనకి నీడెడ్ ఏం లేదు కదా! సరే ఇప్పుడు మనం ఔట్ సైడ్ మనం ఎలా ఉందో చూద్దాం. నేను ఇప్పుడే బయటకు వచ్చాను. చూడండి మీకు రోడ్ సైడ్ వెహికల్స్ అండ్ మెట్రో కూడా దగ్గరలో ఉంది. అవుట్ సైడ్ కి వచ్చాం కదా, అవుట్ సైడ్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ ఏమంటారు నాయిస్ రిడక్షన్ ఆన్ చేసినాము. ఇప్పుడు వన్స్ ఒకసారి మనం ఏదైతే ఉందో ఇది ఆఫ్ చేసి చూసిన తర్వాత ఎట్లుందో చూద్దాం. సో ఇప్పుడు నేను నాయిస్ రిడక్షన్ అనేది ఆపేసామమ్మా. సో ఇప్పుడు చూడండి మనకి బయట వెహికల్స్ పోతున్నాయి, పైన మెట్రో స్టేషన్ కూడా ఉంది, మెట్రో కూడా పోతూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి ఫస్ట్ థింగ్. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ మా ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నామమ్మా. అండ్ ఎగ్జాక్ట్గా రోడ్ పక్కనే ఉన్నా. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అందుకోసమే ఇంతసేపు చేస్తున్నా. సో ఇప్పుడు మనం నాయిస్ రిడక్షన్ ఆన్ చేద్దాము. సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ చేసినామమ్మా. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి లేదనేది గురించి కూడా మీరు ఆలోచించండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మీకు ప్రొడక్ట్స్లో ఏమంటారు ట్యాగ్ ప్రొడక్ట్స్లో మీకు లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీకు నచ్చితే కూడా కొనుక్కోండి గాయస్. అండ్ ఇది చాలా బడ్జెట్లీ ఫ్రెండ్లీ. సో 2500 అంతా ఉంది. సో ఒకవేళ మీరు వర్క్ ప్రొఫెషనల్ అయితే కనుక చాలా చాలా సింపుల్గా ఉంటుంది మీకు ఇది కొనుక్కోవడానికి. చూసారు గాయస్, ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చూసారు. అట్ ద సేమ్ టైం మనం ఇన్సైడ్ ద రూమ్ అట్ ద సేమ్ టైం మనకు అవుట్ సైడ్ వచ్చినప్పుడు నాయిస్ రిడక్షన్ అది ఏ విధంగా ఉందనేది మొత్తం మనం చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించాను ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.